మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న VA ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థల్లో హిందూ స్వయం సేవక్ సంఘ్ ఒకటి. HSS ఖ్యాతిని చాటేలా కన్హా శాంతివనంలో శ్రీ విశ్వనికేతన్ ఆధ్వర్యంలో జరిగిన 7వ విశ్వ సింగ్ శిబిర్ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. విదేశాల్లో చేస్తున్న సేవలను హిందూ స్వయం సేవక్ సంఘ్ ప్రతినిధులు వివరించారు. రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతివనంలో శ్రీ విశ్వనికేతన్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి జరుగుతున్న 7వ విశ్వ సంఘ్ శిబిర్ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ముగింపు వేడుకలకు RSS చీఫ్ మోహన్ భగవత్, భారత్ బయోటెక్ కో ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణయ్యల్ల హాజరయ్యారు. కార్యక్రమంలో 71 దేశాల నుంచి 1610 మంది హిందూ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు పాల్గొని వారి అనుభవాల్ని పంచుకున్నారు. Oh, it's been amazing, the Vishwa Sangha Shibir for the last few days. Really beautiful experience to meet all these different Swayam Sevaks and Sevikas from across 80 countries and learn about their experiences in their own countries and share about Sangha work. Initiative recently of HSS, a lot of our Karyakartas that grew up in HSS at the college level decided to start a university chapter called Hindu Yuva, where we organize Hindu students on campus. Separate organization than HSS. What we're trying to do is the same, organizing Hindu students, creating them to be positive contributors in campus spaces. అక్కడ పిల్లలకు ప్రోగ్రామ్ చేస్తాము. బేసికలీ సోషల్ కల్చరల్ ప్రోగ్రామ్, 90 minutes ఆఫ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామే కాకుండా ఉత్సవాలు జరుపుకోవడము, గణేష్ చతుర్థి, విజయదశమి, రక్షాబంధన్, సంక్రాంతి ఉత్సవాలు చేసుకోవడము, ఆ పిల్లలకు మన సంస్కృతి గురించి, మన సంప్రదాయం గురించి చెప్పడము, అవన్నీ అట్లా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ గా నడుస్తుంది. ఇయర్ లాంగ్ ప్రోగ్రాము. అమెరికా అనుకుంటే అమెరికాలో ఫుడ్ పేదవాళ్ళు లేరని అనుకుంటారు. అది చాలా తప్పు. చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టియడము, ఫుడ్ లేని వాళ్ళకు ఫుడ్ ఇవ్వడము, ఇవన్నీ చేస్తున్నామండి. ఇదన్నీ పార్ట్ ఆఫ్ అవర్ కోర్ మిషన్. హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేందుకు అభ్యంతరం తెలిపే దేశాల్లో అప్రమత్తంగా ఉంటామని హిందూ ధర్మ ప్రచారకర్తలు తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఉచిత ఆహార పంపిణీ, ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. మన సంస్కృతిని ప్రతిబింబించే దీపావళి, హోలీ, సంక్రాంతి, విజయదశమి పండుగల్ని సైతం అక్కడి అధికారులు పౌరులతో కలిసి జరుపుకుంటున్నామని తెలిపారు. So we do a lot of activities there from the part of Dharma. Firstly, we do a lot of Seva work. Biggest flagship program we have in Australia is something called Seva Diwali. Seva Diwali happens every year during the Shubh Utsav of Deepavali. And what happens is our HSS Karyakartas, volunteers, they involve all of Hindu society. So this year, all 7 territories and states were involved. We collected over 46 tons of food. The whole Hindu community there to get educated of their religion, going to social problems because they don't have religious education. So we come out with the syllabus for Hinduism. So we created a textbook, we created teachers, we trained them, and we start running classes. So this is what we are doing there. Many others still we haven't reached yet. We are trying our level best to reach everyone. See, we have a very strong constitution to deal with race relationships. Yes, there is a very slight undercurrent racial tensions, but it's not a major issue. Other cultures, the Western side. So coming here to immerse ourselves in the Dharma and Sang work and take that back home for everyone else, while integrating with society in South Africa, that's our main focus for coming here. Seeing how they do their work and getting and sharing ideas has been really good. HSS లో కుటుంబ శాఖకు అవకాశం ఉందని విశ్వనికేతన్ ట్రస్ట్ కార్యదర్శి శ్యామ్ పరందే వివరించారు. అదే RSS లో అయితే మహిళలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. HSS సేవా ఇంటర్నేషనల్ ద్వారా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభంలో 5,000 మంది భారతీయ విద్యార్థుల్ని స్వదేశానికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఆఫ్రికా దేశాలకు చెందిన 1,200 మంది విద్యార్థుల్ని సైతం వారి దేశాలకు తరలించినట్లు వివరించారు.